నిన్నటి దినం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ సమీపంలో అత్యంత లబ్ధి పొందిన ఒక తెలుగుదేశం సీనియర్ లీడర్ కృష్ణారెడ్డి గారు ఆయన ప్రసంగంలో ఆయన మాట్లాడిన మాటలు ఆయన మాట్లాడవలసిన మాటలే కాదు. ఆయన మాట్లాడేటప్పుడు ఎమ్మెల్యే గారు ఇచ్చిన సొసైటీ పదవికి మొన్ననే ప్రమాణ స్వీకారం చేసి సొసైటీ పదవి తీసుకున్నాడు. సొసైటీ పదవికి రాజీనామా చేసి ఈ వాళ్ళ మీద అసమ్మతి ర్యాలీ జరిపి ఉంటే చాలా బాగుండేది. కృష్ణారెడ్డి గారు, మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎన్ని విధాలుగా ఎంత దోచుకున్నారో ఎంత దాచుకున్నారో అది కడప ప్రజలకు తెలుసు, పాత కడప ప్రజలకు తెలుసు. మేము ఈరోజు ప్రెస్ మీట్ పెడతా ఉన్నాము అని అంటే కృష్ణారెడ్డి మీద స్లిప్పులో మాకు అతను చేసినవన్నీ ఫోన్లు చేసి చెప్తా ఉన్నారు. సొంత బావ ఆస్తి తీసుకున్నావు, నాణ్యపల్లిలో 5 ఎకరాలు తీసుకున్నావు, ప్రకాష్ నగర్లో 25 సెంట్లు తీసుకున్నావు. ప్రతి డీలర్ దగ్గర, రేషన్ షాప్ డీలర్ దగ్గర ఎంత లంచం తీసుకున్నావో మాకు తెలుసు. మేము మా మీద కార్పొరేటర్ల మీద నువ్వు ప్రెస్ మీట్ కార్పొరేటర్ల మీద అభియోగం చేసినావు కాబట్టి మేమంతా స్వచ్ఛందంగా కార్పొరేటర్ల మీద ప్రెస్ మీట్ పెడతా ఉంటాం. నీకు మేము ఏ విధంగా అడ్డపడ్డాము, నీకు ఎక్కడ మీకు అన్యాయం చేసినామో, ఎక్కడ ఏ విధంగా అడ్డపడ్డాము, నువ్వు మాకు మేమేదో ఎమ్మెల్యే గారి దగ్గర లబ్ధి పొందినారనో ఇంకొకటనో నువ్వు అనుకుంటున్నావు. కృష్ణారెడ్డి, తప్పది. మేము కేవలం చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధితోనో లేకపోతే వాసన్న ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు వీళ్ళందరూ మనకు ప్రజలకు సేవ చేస్తారు, ప్రజలకు అండగా ఉంటారు అనే ఉద్దేశంతోనే వాళ్ళ సర్వీస్లో భాగంగా మేము కూడా పోయి పాల్గొన్నాము తప్ప మాకు ఎలాంటి కార్పొరేటర్లు ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఎలాంటి లబ్ధి కానీ ఏమే కానీ మాకు తీసుకోవాల్సిన అవసరం లేదు, అంతకంటే ఉపయోగం లేదు. ఇంకోటి, మమ్మల్ని తరిమి కొడతావు, వైసీపీ నుంచి టీడీపీలో చేరిన కార్పొరేటర్లను తరిమి కొడతావు. మేమందరం బ్యాగులు తీసుకొని రెడీ ఉన్నాం. యాడికి రమ్మంటావో చెప్తే దేవుని గడప పాత గడపకు రమ్మంటావో లేకపోతే కడపకు రమ్మంటావో ఇంకోచాటికి రమ్మంటావో యాడికైనా రెడీగా ఉంటాం. నువ్వు తరిమి కొడితే మేము తరిమించుకునేదానికి. ఇంకా నీ ఇష్టం వచ్చినట్టు పెద్ద ఆయన రాష్ట్ర ఉపాధ్యక్షుడు, పెద్ద ఆయనకు తెలియని విషయాలన్నీ మీరు అదని ఇదని కొత్త పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకు బాగా అవకాశాలు ఇస్తున్నారు, మాకు పాత కార్యకర్తలను పక్కన పెట్టినారు అని లేనిపోని అబద్ధాలు. ఆయనకు తెలియని కొన్ని వింటాడు, కొన్ని వినడు. అయినా నీకు నీ మనస్సాక్షికే ఎమ్మెల్యే గారు కానీ వాసు గారు కానీ ఏమీ మాకు చేయలేదు, నీకు ద్రోహం చేసినాడు అని ఉంటే నువ్వు ఇదే దేవుని గడప వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చి నాకు ఎమ్మెల్యే గారు కానీ